ఏం సార్ గాన్ని ఎవరినో లేపేయమని మమ్మల్ని పిలిపించి మా మీదనే అటాక్ చేస్తారా? మేమేమన్నా పాగలగానే లెక్క కొడుతున్నామా? ఆహాహా, ఏం ప్లేరా నీది! సూపర్, చాలా బాగుంది. అందరినీ ఒకేసారి ఒకే చోట లేపేస్తే మొత్తం 100 కోట్లు కొట్టేద్దాం అనుకున్నావరా? భలే ప్లానింగ్ చేసావురా. నీలాంటి కుక్కని వెయిట్. చూడండి సార్, నన్ను చంపడం వల్ల మీకు ఏం లాభం లేదు. ఎందుకంటే నీ డబ్బు నా దగ్గర లేదు. అది ఎవరి దగ్గర ఉందో తెలియాలంటే నేను బతికి ఉండాలి. అందుకే మీరు కొంచెం శాంతంగా ఉండాలి. కూల్ 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 కూల్. ఆ డబ్బు ఎవరి దగ్గర ఉందిరా? సార్, భరత్. వాడెక్కడుంటాడ్రా? భరత్ నగర్. భరత్ భరత్ వస్తున్నాను రా. చెప్పరా, ఆ బ్లాస్ట్ చేసింది నువ్వే కదా? చెప్పరా, చెప్పు. చెప్పురా, చెప్పురా. మాట్లాడాడు రావిడు. ఇక చాలా కొట్టి ఇంకా ఏంటంతా కాలనీకి బయలుదేరారా? ఇంకా పాత స్టైలేనా? ఇప్పుడు ట్రెండ్ మారింది. మీకోసం మంచి హిస్టారికల్ లొకేషన్ సెలెక్ట్ చేసి పెట్టాను. చకచకా బయలుదేరి గోల్కొండ ఫోర్ట్కి వచ్చేయండి. ఇక్కడ కొట్టేసుకుందాం. వాడే గోల్కొండ ఫోర్ట్లో ఉన్నాడంట. రైట్, పదండి రా గోల్కొండకి. సార్, వీడే భరత్ అంటే. వీడా వీడా భరత్ అంటే? బచ్చాగాళ్ళలాగా ఉన్నాడు. సరిగా మీసం కూడా మొలవలేదు. వీడి దగ్గర 100 కోట్లున్నాయా? రేయ్ నరేంద్ర, మళ్ళీ గేమ్ ఆడుతున్నావు. కాదు సార్, ఆ డబ్బు వీడి దగ్గరే ఉంది. నిజమే, ఆ డబ్బు నా దగ్గరే ఉంది. అయినా మీలాంటి లుచ్చాగాళ్ళకి ఈ బచ్చాగాడే కరెక్ట్. రైట్, ఆ డబ్బు ఎక్కడ చెప్పరా? రాయ్, ఆడితో మాట్లాడిందిరా. 2 పీకితే వాడే చెప్తాడు. రాయ్ వేసేయండి రా. He's gonna come with the super weapon, superstar. He's gonna come with the super weapon, superstar. Star, star, superstar. వీడెవడో మోసగాళ్ళకి మోసగాళ్ళలాగా ఉన్నాడు. ఆయనే మా టీజీపీ. రాయ్ వేసేయండి రా. Star, star, superstar, 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 వాట్ ఎ మ్యాన్! అందుకే ఈయన సూపర్ స్టార్. superstar, 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 superstar.
వెల్ డన్ మై బాయ్. థ్యాంక్ యూ సార్. నీకు అప్పగించిన పని సమర్థవంతంగా నిర్వర్తించావు. నాదే ఉంది సార్. అంతా మీ గైడెన్సే కదా. మీ హెల్పే లేకపోతే ఇట్స్ ఆల్ రైట్. నీ మాట నువ్వు నిలబెట్టుకున్నావు, నా మాట నేను నిలబెట్టుకోవాలిగా. సార్ ఈయన మీకు ముందే తెలుసా? చెప్పు. హైలీ కాన్ఫిడెన్షియల్ అన్నావు, అందుకే నీకు అపాయింట్మెంట్ ఇచ్చాను. సార్ నా పేరు భరత్. ఎస్ఐ సెలక్షన్స్కి వచ్చాను. ఇదే నా కాన్ఫిడెన్షియల్? రికమెండేషన్ కోసం వచ్చావా? కాదు సార్, నాకు డబ్బు దొరికింది, అది మీకు అప్పగిద్దామని వచ్చాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చుగా. ముందు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను సార్, కానీ రౌడీలు వచ్చారు. నా మీద అంత నమ్మకమా? ఎస్ సార్, మీరేంటో ప్రజలకి బాగా తెలుసు. ఓకే. ఇంతకీ నీకు దొరికిన డబ్బు ఎంత? 100 కోట్లు సార్. 100 కోట్ల? కూర్చో. అంత డబ్బు పారేసుకున్న పిచ్చి వేధవ డబ్బా? ఇది పారేసుకున్న డబ్బు కాదు సార్, ప్రజల దగ్గర నుంచి కొలగొట్టిన డబ్బు. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నావు? ఇన్సిడెంట్స్ని బట్టి సార్. అంతేకాదు సార్, ఇంకా ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మన డిపార్ట్మెంట్ కూడా. ఓకే, ఎనీవే వెల్ డన్ మై బాయ్. ఇంకా నీలాంటి యువకులు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను. అందుకే ఈ ఆపరేషన్ నీకే అప్పగిస్తున్నాను. నీకు తోడుగా నేనుంటాను. ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో నువ్వు ఎంక్వైరీ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి. నీకేమైనా సజెషన్స్ కావాలంటే నాకు ఫోన్ చేయి. థ్యాంక్ యూ సార్. సార్ నా ఎస్ఐ సెలక్షన్స్ అవన్నీ నేను చూసుకుంటాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ప్రతి యువకుడు భరత్లాగా ఉండాలి. దేశం కోసం ఎంతో కొంత చేయాలి. 100 కోట్లు దొరికినా, 100 రూపాయలు దొరికినా అది మనది కానప్పుడు ప్రభుత్వానికి అప్పగించాలి. మంచి పౌరులుగా మెలగాలి. జై హింద్. శ్రావణి నీ నడువు ఏంటి కొంచెం సన్నబడినట్టుంది. ఇంకెక్కడ పట్టుకోనే? ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా. హాయ్. నువ్వేంట్రా ఇలా వచ్చావు? నిన్ను నమ్ముకుంటే కోట్లు వస్తాయనుకున్నాను, కానీ ఏం లాభం, చివరికి ఏమీ మిగలలేదు. అందుకే మళ్ళీ పాత జాబ్లో జాయిన్ అయ్యా. ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, నువ్వు ఓకే అంటే నీ పేరు మీద లోన్ శాంక్షన్ చేయిస్తా. కనీసం కమిషన్ అయినా వస్తుంది, హ్యాపీగా ఉంటాను. ఏమంటావు? చూడు, మేము మంచి మూడ్లో ఉన్నాం, డిస్టర్బ్ చేయకు. ముగ్గురం కలిసి నడిస్తే చెండాలంగా ఉంటుంది. తర్వాత కలు. నువ్వేమంటావురా? చెప్పిందిగా, బయలుదేరు. నాడా మంత్రపు శ్రావణి. అయినా అతనితో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి? ఎప్పుడు best friend. ఓ, కార్ నీదేనా? ఎస్. బాంబ్ బ్లాస్టింగ్ తర్వాత మన ప్రెస్టేజ్ పెరిగింది బ్రదర్. గెట్ ఇన్. అయ్యో చేతుల డబ్బులు పోయనే. అరే కోకా, అన్నా కర్మ కర్మ కర్మనా. ఏమైందిరా? నీకు డబ్బులు ఇద్దామని నిన్నటి దాకా జేబులో పెట్టి తిరిగానన్నా. ఎదవలు దొంగలు దొబ్బేస్తారేమని ఇయ్యాల ఇంటి దగ్గర పెట్టొచ్చానన్నా. రే 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 అన్నా, నీతో సెటిల్మెంట్ పెట్టుకున్న తర్వాత రౌడీజానికే రిజైన్ చేయాల్సి వచ్చిందిరా. అన్నా రేపు డబ్బులు ఇచ్చేస్తారన్నా. రేయ్, నీతో సెటిల్మెంట్ పెట్టుకున్నందుకే ఇలా అయిపోయాను రా. డబ్బులు తీసుకుంటే ఏమైపోయి ఉండేవాడురా. అరే కోకా, ఈసారి నువ్వు నాకు కనపడ్డావంటే నీ కోకా రైకే కాదురా, నీ పీక్ కూడా కోసేస్తాను రా. ఇలా ఇలా. ఇదేంటి ఆటో రాడ్లో ఉంది, హ్యాండిల్ కూడా. రాడ్ లా ఉంటావేంట్రా? ఆటో రాడ్డే. అంటే అదేంటంటే ఇంజన్ ఆటోది, బాడీ ఎక్స్ట్రీమ్ అన్నమాట. ఓ, ఎక్కడికి వెళ్ళాలి? ఊటీకి. ఆ? ఆటోలో ఊటీకా? ఓకే ఓకే. ఎరా క్వాలిటీ తగ్గింది అంటే అనా ఆ నా కొడుకు ఇయ్యాల్సిన డీలు 5 కోట్లు, 50 లక్షలు తక్కువ పంపించాడు.